మనం శిరస్సు ఎందుకు వంచుతామో ముందుగా తెలుసుకోండి. నాలోనూ ఈశ్వరుడున్నాడు. మీలో కూడా ఉన్నాడు కదా! అందుకే ఆయనను అంతర్యామి అంటాం. ఆయన మనలో స్థిర నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ ఉన్నారు. जो हमारे अंदर स्थायी हो चुका है, हमारे अंदर जो बसता है, रहता है। और श्री कृष्ण भगवान भी कहते हैं ప్రతి ఒక్క ప్రాణి హృదయంలోనూ నేనున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు కూడా అన్నారు. మన ధర్మశాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. అయినా మనం ఆ పరమాత్మను బయట వెతుకుతూనే ఉంటాం. తప్పుడు మార్గంలో నడిస్తే దాని పరిణామం కూడా తప్పుగానే ఉంటుంది. आपके अंदर बसा हुआ अंतर्यामी నీ లోపల ఉన్న ఆ అంతర్యామి నీ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చెడ్డదారిలో నడుస్తానన్నా ఆయన ఎవరినీ ఆపడు. మంచి పని చేస్తానంటే దానికి కూడా మద్దతిస్తాడు. నీ లోపల నీ జీవనదాత ఎవరైతే ఉన్నాడో, నీవు ఏడుస్తూ ఈ భూమి మీదకు వచ్చినప్పుడే ఆయన నీలోకి ప్రవేశిస్తాడు. అది ఆయన రాకకు గుర్తు. అలా ఏడ్చాడు అంటే ఆ భగవంతుడే జీవుడి రూపంలో ఆ పిల్లవాడి లోపల ప్రవేశించినట్టు. అదే అతడు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? రామ్ భరో భాయ్ రామ్ కథ సమాప్తం అవుతుంది. అయితే ఈ జనన మరణాల మధ్యలో ఉన్న జీవితం ఆ జీవనదాత వల్ల లభించినదే. దాన్ని నీవు ఆత్మ అను, భగవంతుడు అను, లేక అంతర్యామి అను. ఏ పేరైనా పెట్టు, తేడా ఉండదు. నీవు ముస్లిం, క్రిస్టియన్ లేక హిందూ అయినా ఏమీ తేడా ఉండదు. వారందరిలో మనందరిలో ఆ జీవనదాత ఉన్నాడు. పేర్లు వేరువేరుగా పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ అతడు మన లోపల ఉన్నాడనేది మాత్రం యథార్థం. నా ఆత్మ నా లోపల ఉంది. నా ఆత్మ ఇతనిలో లేదు. నా ఆత్మ షాజహాన్పూర్లో లేదు, కాశీలో లేదు, ద్వారకలో సైతం లేదు. నా ఆత్మ నాలోనే ఉన్నది. అటువంటప్పుడు నీవు బయట వెతికితే ఆయన లోపల నుండి కోపగించుకుంటారు. భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కోసం బయట వెతికితే మిమ్మల్ని మీ ఆవిడ నవ్వుతూ ఎవరైనా దొరికారా అంటూ ఎగతాళి చేస్తుంది. పరమాత్మ విషయంలో కూడా అంతే. ఆయన మన లోపల ఉన్నాడు. हृदय में पश्यसि హృదయమే పశ్యసి, నన్ను నీ హృదయంలోనే అనుభూతి చెందు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తారు. హృదయమే పశ్యసి అంటే హృదయం ద్వారానే నన్ను మీరు అనుభూతి చెందగలరు అని శ్రీకృష్ణ భగవానుడు అంటారు.